నటనకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటూ కెరియర్ కూల్ గా సాగిస్తున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అవడంతో కెరియర్ లో జోరు పెరుగుతుందని ఆశపడింది. ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు అనే బాధలో ఉన్న ఐశ్వర్యకి సూపర్ హిట్ ఛాన్స్ వచ్చింది. కింగ్ 100 మూవీలో హీరోయిన్ గా ఆఫర్ అందుకుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. సారీ బా, లవ్ యూ బా. పడితే మాత్రం తెలుగు తమిళ ఇండస్ట్రీలో డిఫరెంట్ రోల్ సెలెక్ట్ చేసుకునే బ్యూటీలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. గ్లామర్ కన్నా నటనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఐశ్వర్య రాజేష్ తనకంటూ స్పెషల్ ఫాలోయింగే సొంతం చేసుకున్నారు. ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మి మేనకోడలిగా సీనియర్ నటుడు రాజేష్ కుమార్తె అనే బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ స్వయం కృషితోనే నటిగా నిరూపించుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కి హీరోయిన్ గా నటించింది. భాగ్యం పాత్రలో అద్దరుగొట్టేసింది. వెంకటేష్ ఏజ్ ఏంటి, ఐశ్వర్య రాజేష్ ఏజ్ ఏంటి అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆన్ స్క్రీన్ వెంకీ భార్య భాగ్యంగా ఆమె లుక్ నటనకు ఫిదా అయిపోయారు. ఒక్కసారి సీనియర్ హీరోలతో నటిస్తే యంగ్ హీరోలతో ఛాన్స్ రాదేమో అనే విషయాన్ని ఆమె పట్టించుకోలేదు. నటనకి ప్రాధాన్యమున్న పాత్రలైతే చాలు అనుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా మరొక ఆఫర్ కూడా సీనియర్ హీరోతోనే వచ్చింది. రా కార్తిక్ దర్శకత్వంలో నాగార్జున 100వ సినిమా వస్తున్న లాటరీ కింగ్ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది ఐశ్వర్య. 66 ఏళ్ల నాగార్జునతో ఐశ్వర్య నటించడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్న ఐశ్వర్య రాజేష్ ఈసారి కూడా వాటిని పట్టించుకోలేదు. ఈ సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అని, అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎలాంటి హిట్ అందుకున్నానో ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య నటిగా ప్రూవ్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరోలు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. గ్లామర్ డాల్ గా కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలకే ఇంపార్టెన్స్ ఇవ్వడంతో సీనియర్ హీరోలతో అవకాశాలు వస్తున్నాయి. రామ్ బంటూ సినిమాతో తెలుగులో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో హీరోయిన్ గా మారి హిట్ కొట్టారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్, నానితో టక్ జగదీష్, సాయి దుర్గ తేజ్తో రిపబ్లికన్ మూవీస్ లో నటించారు. ఈ సినిమాలో హిట్ టాక్ ఎలా ఉన్నా ఐశ్వర్య నటనకి మంచి మార్కులే పడ్డాయి. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పటి వరకు 40కి పైగా సినిమాలో నటించారు ఐశ్వర్య. ఇప్పుడు నాగార్జునతో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో టబు కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోంది. గ్రౌండ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. నాగార్జున సొంత బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య, అఖిల్ గెస్ట్ రోల్స్ చేస్తారని టాక్. మొత్తానికి ఐశ్వర్య రాజేష్ కి మంచి అవకాశమే ఇది.